నాన్న హాయ్. సో మనం ఈ రోజు కూడా న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? సాప్రోఫైట్స్ అంటే ఏంటి, పారాసైటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటి అనేవి నేర్చుకున్నాం, అవునా? సింబయాసిస్ అంటే ఏంటి అని కూడా నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఫస్ట్ సెషన్ నుంచి మనం ఏమేమైతే నేర్చుకున్నాం అంటే అరిస్టాటిల్ ఏం చేసిండు, ప్రీస్ట్లీ ఏం చేసిండు, వాన్ హెల్మంట్ ఏం చేసిండు, వాళ్ళు ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అవన్నీ ఒకసారి రీకాల్ చేద్దాం, ఓకేనా? ఆ రోజు ఏం నేర్చుకున్నాం నాన్న? ఫస్ట్ మనం ఆ రోజు ఏం నేర్చుకున్నాం? అరిస్టాటిల్ గురించి నేర్చుకున్నాం. అరిస్టాటిల్ ఏం చెప్పిండు అంటే సాయిల్లో ఉండే అరిస్టాటిల్ ఏం చెప్పిండు అంటే సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ని ప్లాంట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఆయన ఏమన్నాడంటే సాయిల్ని ప్లాంట్ యూజ్ చేసుకొని గ్రో అవుతుంది అని చెప్పిండు. సో చాలా రోజుల వరకు జనాలు అదే నమ్మారు, అవునా? కానీ తర్వాత వాన్ హెల్మెంట్ వచ్చిండు, అవునా? వాన్ హెల్మెంట్ వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఒక విండో ప్లాంట్ తీసుకొని దానిపైన 5 years ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆయనకి ఏమర్థమైంది? ప్లాంట్ సాయిల్ని యూజ్ చేసుకోదు, సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకుంటుంది అని ఆయనకు అర్థమైంది. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయనకు సాయిల్ వెయిట్ అనేది ఏం తగ్గలేదు, పెరగలేదు, బట్ ట్రీ అనేది పెరిగింది, అవునా? సో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పిండు? సో సాయిల్ని ఏం యూజ్ చేసుకోదు ప్లాంట్ అని చెప్పిండు, అవునా? నెక్స్ట్ ప్రీస్ట్లీ ఏమన్నాడు నాన్న? ప్రీస్ట్లీ విండ్, ఎయిర్, వాటర్ ఆల్సో. విండ్, ఎయిర్, వాటర్ ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లాంట్ అని చెప్పిండు. అంతేకాకుండా మనం యానిమల్స్, మనుషులు ఇవి ఏవైతే మనం ప్లాంట్స్కి ఇస్తున్నామో, ఎయిర్కి ఇస్తున్నామో దానికి ఇండైరెక్ట్గా ప్లాంట్ ఇస్తుందని చెప్పిండు. అంటే ఎట్లా? ఇప్పుడు నేను డైలీ స్కూటీ నడిపించుకుంటూ, కార్ నడిపించుకుంటూ, బైక్ నడిపించుకుంటూ ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నా. దాని నుంచి వచ్చే వేస్ట్ గ్యాస్ వల్ల, వేస్ట్ ఎయిర్ వల్ల ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నా. కానీ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఆ వేస్ట్ ఎయిర్ని, ఏదైతే పొల్యూట్ అయిన ఎయిర్ ఉందో దాన్ని తీసుకొని రీఫ్రెష్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి, అవునా? సో ప్లాంట్స్ అనేవి మనం ఏం చేస్తామో వాటికి ఇండైరెక్ట్గా చేస్తాయని ఎవరు చెప్పారు నాన్న? ప్రీస్ట్లీ చెప్పిండు. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? గ్యాసెస్ ఎక్స్చేంజ్ నేర్చుకున్నాం, అవునా? అవును. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి నాన్న? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ప్లాంట్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని పర్ఫామ్ చేస్తుంది, అవునా? దానికి అప్పుడు ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల దగ్గర నుంచి. మనం కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు రిలీజ్ చేస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి తీసుకుంటది ప్లాంట్? స్టొమాటో, అవునా? స్టొమాటో నుంచి లోపలికి తీసుకొని మనకి ఏమి ఇస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. దాన్ని ఏమన్నాం? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అన్నాం. మరి మళ్ళీ మనం ఇంకేం నేర్చుకున్నాం అంటే ఫోటోసింథసిస్ లో ప్లాంట్ ఏమేమి యూజ్ చేసుకొని మనకి ఏమేమి ఇస్తుంది అనేది ఒక ఫార్ములా రూపంలో రాసుకున్నాం, అవునా? అదేంటి చెప్పగలుగుతావా? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ in the presence of chlorophyll and sunlight gives rise to starch or glucose or sugar plus oxygen plus water. ఓకేనా? ఇక్కడ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేస్తుంది, వాటర్ ని యూజ్ చేస్తుంది, క్లోరోఫిల్ సన్లైట్ ని కూడా యూజ్ చేస్తుంది, స్టార్చ్ ఏమిస్తుంది మనకి? స్టార్చ్, ఆక్సిజన్, వాటర్. క్లోరోఫిల్ అంటే ఏంటి నాన్న? గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆ రోజు ట్రాన్స్పిరేషన్ గురించి కూడా నేర్చుకున్నాం, అవునా? ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? a dew drop on a leaf. ఏంటి ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్కువ వాటర్ ని ప్లాంట్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఎక్కువ వాటర్ పోసేస్తారు ప్లాంట్స్ కి, అవునా? మరి అది తట్టుకోలేదు కదా, అప్పుడు ఏం చేస్తుంది? ఆ ఎక్కువ వాటర్ ని తీసుకొని అవసరమైన వాటర్ ని మాత్రమే యూజ్ చేసుకుంటది. అవసరమైన వాటర్ ని మాత్రమే వాడుకొని ఏవైతే ఎక్స్ట్రా అనిపించినాయో ఆ వాటర్ ని లీఫ్ లో నుంచి బయటకు పంపిస్తుంది. దాన్ని ఏమంటాం? ట్రాన్స్పిరేషన్ అని అంటాం. అర్థమైందా? మనం ఇంకేం నేర్చుకున్నామంటే ఇప్పుడు ఒక ప్లాంట్
రూట్స్ లో నుంచి వాటర్ ని తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది, ఏ పాత్వే అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఒక బీకర్ లోనేమో నార్మల్ వాటర్ వేసి ప్లాంట్ వేసినాం, ఇంకొక బీకర్ లోనేమో రెడ్ కలర్ వేసి ఆ పాత్వే ఏంటనేది నేర్చుకున్నాం. అవునా? ఆ పాత్వే నువ్వు నాకు చెప్పగలుగుతావా? Roots, stem, వెరీ గుడ్. leaves, flower, fruit. వెరీ గుడ్. సో ఈ పాత్వేలో మనకి వాటర్ అనేవి వెళ్తాయి. అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఇంకేం నేర్చుకున్నామంటే సాప్రోఫైట్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. అవునా? ఏంటి నాన్న సాప్రోఫైట్స్ అంటే? ప్లాంట్ డెడ్ అయిపోయినా చనిపోయిన ప్లాంట్స్ పైన కానీ చనిపోయిన యానిమల్స్ పైన కానీ ప్లాంట్స్ గ్రో అయ్యి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ని తింటే వాటిని ఏమంటాం? సాప్రోఫైట్స్ అని అంటాం. నెక్స్ట్ పారాసైటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి నాన్న? పారాసైటిక్ ప్లాంట్స్ అంటే ఒక ప్లాంట్ మీద తీగ లెక్క వస్తుంది. దాన్ని ఏమంటాం? కస్కుటా అంటాం. సో అది ఎందుకు ఉంటుంది దానిపైన అంటే దానిపైన గ్రో అయ్యే, ఇప్పుడు గ్రీన్ ప్లాంట్స్ అనుకో, అవి ఎక్కడ గ్రో అవుతాయి నాన్న? గ్రీన్ ప్లాంట్స్ పైనే గ్రో అవుతాయి. ఆ గ్రీన్ ప్లాంట్స్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ని ఆ కస్కుటకున్న రూట్స్ తో లాగేసుకుంటాయి అన్నమాట. లాగేసుకొని అవి డెవలప్ అవుతాయి. దానికి క్లోరోఫిల్ ఉండదు. అవునా? నెక్స్ట్ మనం ఇంకేం నేర్చుకున్నామంటే లైట్ గురించి. ప్లాంట్ కి లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకున్నాం. అవునా? వేటితో చేసినాం నాన్న ఎక్స్పెరిమెంట్? చైనా రోజ్ లీవ్స్ తోని. అవునా? అవునా? చైనా రోజ్ లీఫ్ తోని ఎక్స్పెరిమెంట్స్ అనేటి 2 ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేసి స్టార్చ్ ఉందా లేదా అని ప్రూవ్ చేసినాం. అయోడిన్ సొల్యూషన్ వాటిపైన వేసి బ్లూ ఆర్ బ్లాక్ టర్న్ అయినప్పుడు అయోడిన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. అవునా? అవును. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటి నాన్న? ప్లాంట్స్ విచ్ ఈట్ ఇన్సెక్ట్స్. ఏవైతే ప్లాంట్స్ ఇన్సెక్ట్ ని తింటాయో వాటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అన్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? వీనస్ ఫ్లై ట్రాప్, నెపెంథిస్. వీనస్ ఫ్లై ట్రాప్ అండ్ నెపెంథిస్. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం? సింబయాసిస్ నేర్చుకున్నాం. అవునా? సింబయాసిస్. సింబయాసిస్ అంటే ఏంటి? నాడ్యూల్స్ అనేటివి గ్రో అవుతాయి రూట్స్ కి. ఎట్లాంటి ప్లాంట్ రూట్స్ కి? పల్సెస్, దాల్వా అట్లాంటి వాటి రూట్స్ కి సింబయాసిస్ నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి ఆ రూట్స్ లో షెల్టర్ తీసుకుంటాయి. అంటే ఇవేమో రూట్స్ లో ఉంటాయి, ప్లాంట్ ఏమో ఇవి రూట్స్ లో ఉండడానికి దీనికి హెల్ప్ చేస్తున్నాయి. ఈ నాడ్యూల్స్ ఏమో రూట్ కి నైట్రోజన్ ఇచ్చి ప్లాంట్ కి హెల్ప్ చేస్తున్నాయి. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అన్నమాట. అట్లాంటి ప్రాసెస్ ఏమంటాం నాన్న? సింబయాసిస్ అంటాం. అర్థమైందా? ఇది మన మొత్తం లెసన్ ఓవర్ వ్యూ. ఓకేనా?